తిరిగి మన ఛానల్కి స్వాగతం అండి. సో ఈ ఈ వీడియోలో ఏంటి అంటే మనం ఆల్రెడీ సోలార్ పవర్ దాని గురించి ఒక 3-4 వీడియోస్ చేశాను నేను. ఏంటి మన వైట్ బోర్డ్ మీద అసలు ఫంక్షనాలిటీ ఏంటి, ఎలా వర్క్ అవుతుంది అనేవి. దీంట్లో మన 24 వోల్ట్స్ సిస్టమ్ అని చెప్పాను. 24 వోల్ట్స్ ఆఫ్ గ్రిడ్ ఇన్వర్టర్ సిస్టము పొలంలోకి. అది లైవ్ డెమో. అసలు కాన్ఫిగరేషన్ ఎలా చేసాము, ప్యానల్స్ ఎక్కడున్నాయి, ఒట్టి ప్యానల్స్, బ్యాటరీ, ఇన్వర్టరే కాదు, మీకు ఏమేం కాంపోనెంట్స్ కావాలి, ఆ కాంపోనెంట్స్ ఎక్కడ పర్చేస్ చేశాను, సో దట్ మీ ఓన్గా మీరే సెటప్ చేసేసుకోవచ్చు మొత్తం ఎండ్ టు ఎండ్. మనకు అవుట్పుట్ ఎంత వస్తుంది, దానిపైన ఎంత లోడ్ వేయొచ్చు అనేది కూడా మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. సో ఇది వచ్చేసి యూటీఎల్ వాళ్ళది సోలార్ గామా ప్లస్ అని 2 కిలోవాట్ ఇన్వర్టర్ 24 వోల్ట్స్. సో 24 వోల్ట్స్ అంటే మనకు కాన్ఫిగరేషన్ ఏంటి, 12 వోల్ట్స్ బ్యాటరీస్ 2 సిరీస్లో కనెక్ట్ అయి ఉంటాయి. సిరీస్ ప్యారలల్ కన్ఫ్యూజన్ ఉందా? మన మొత్తం ఏసీ పవర్, డీసీ పవర్ ప్లేలిస్ట్ పెట్టేస్తాను, అది ఒకసారి వాచ్ చేయండి. వితిన్ 60 మినిట్స్లో మీకు కంప్లీట్ అండర్స్టాండింగ్ వస్తుంది. సో ఇది ఇక్కడ దీనికి మనకు సోలార్ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎన్ని ప్యానల్స్ ఉన్నాయి, వాటిని ఏ యాంగిల్లో పెట్టుకోవాలి, ఏ సైడ్ ఫేసింగ్ పెట్టుకోవాలి, అవన్నీ చూద్దాం. సో ఇక్కడ మనకు వచ్చేసి 24 వోల్ట్స్ 2 కిలోవాట్ సిస్టమ్ కాబట్టి నేను 4 ప్యానల్స్ యూస్ చేస్తున్నాను. సో 4 ప్యానల్స్ వచ్చేసి మనకు ఉన్న ఇంటిపైనే పెట్టేసుకున్నాం అనమాట ఆ సెటప్. సో ఇంటిపైన సెటప్కి మీకు ఒకసారి చూపిస్తాను రండి. మనకు 4 ప్యానల్స్ ఉన్నాయి, 1 2 3 4. సో ఇవి మన 4 ప్యానల్స్. ఈ 4 ప్యానల్స్ ఒక్కొక్కటి 400 to 450 వాట్స్ రేంజ్. అంటే ఏంటి, మనకు టోటల్ అవుట్పుట్ వీటి నుంచి 1600 నుంచి 1700 వాట్స్ వస్తుంది మనకు పర్ అవర్కి. ఫేసింగ్ ఎలా పెట్టుకోవాలి అని మనల్ని అడిగారు. ఫేసింగ్ ఎప్పుడు మనకు సౌత్ సైడ్ ఫేసింగ్ ఉండాలి, అంటే సౌత్ సైడ్ డౌన్ ఉండాలి, నార్త్ సైడ్ అప్ ఉండాలి. సో ఈ అప్ ఉన్నది నార్త్ సైడ్, ఇది డౌన్ ఉన్నది సౌత్ సైడ్. యాంగిల్ ఎంత ఉండాలి, ప్రతి లొకేషన్కి లాటిట్యూడ్, లాంజిట్యూడ్ అని 2 ఉంటాయి. సో ఆ లాటిట్యూడ్ అనేది మనకి ఎంత యాంగిల్ ఉంది మన ఏరియాకి అనే దాన్ని బట్టి మనం అంత యాంగిల్ పెట్టుకోవాలి. అది నన్ను అడిగితే ఆప్షనల్ అని చెప్తాను. యాజ్ లాంగ్ యాజ్ మీ ప్యానల్స్ సౌత్కి ఫేస్ చేస్తున్నాయి అనుకోండి, అది క్రిటికల్ పాయింట్. సో మనం ఎక్కడైతే ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటున్నాం సోలార్ ప్యానల్స్, ఆ ప్లేస్కి లాటిట్యూడ్, లాంజిట్యూడ్ కనుక్కోవటం చాలా సింపుల్. సో మీరు యూస్ చేస్తున్న డివైస్ని బట్టి, మొబైల్ ఫోనా లేకపోతే ల్యాప్టాప్ యూస్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి, నేను ల్యాప్టాప్ యూస్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు ఎక్కడైతే ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటున్నారో ప్యానల్స్, అక్కడికి జూమ్ ఇన్ చేసుకొని ల్యాప్టాప్లో అనుకోండి, ఆ పాయింట్ దగ్గరికి మౌస్ పెట్టేసి రైట్ క్లిక్ ఇస్తే ఈ ఫస్ట్ వచ్చే నెంబరు మీ లాటిట్యూడ్. అదే మొబైల్ ఫోన్లో అనుకోండి, జస్ట్ దాని మీద ట్యాప్ చేశారంటే మీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లాటిట్యూడ్, లాంజిట్యూడ్ నెంబర్స్ వచ్చేస్తాయి. సో సౌత్ సైడ్ డౌన్ ఉండాలి, అంటే సౌత్ సైడ్ ఫేసింగ్ ఉండాలి, మ్యాండేటరీ. నెక్స్ట్ థింగ్ అంటే మీరు ఇంకా నాకు ఆప్టిమమ్ అవుట్పుట్ కావాలి ప్యానల్స్ నుంచి అనుకుంటే యాంగిల్ ఎంత ఉండాలి అంటే ఈ లాటిట్యూడ్ ఫస్ట్ ఉంది కదా, సో 14.48 అంటే 14 degrees యాంగిల్ టువర్డ్స్ సౌత్ ఉండాలి ప్యానల్స్ మీరు ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు. అలా పెట్టుకోవాలి. సో ఇవి మనం ఎలా కాన్ఫిగర్ చేసుకున్నాం, ఇవి వచ్చేసి ఆ 2 ప్యానల్స్ ప్యారలల్లో ఉంటాయి, ఈ 2 ప్యానల్స్ ప్యారలల్ కనెక్షన్ ఉంటుంది. అవి 2 సిరీస్లో మన ఇన్వర్టర్కి వెళ్తాయి. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఈ 2 ప్యారలల్లో ఉన్నప్పుడు వోల్టేజ్ డబుల్ అవుతుంది, 40 వోల్ట్స్ 40 వోల్ట్స్ 80 వోల్ట్స్ అనుకోండి. ఇవి 2 సిరీస్లో ఉన్నప్పుడు 40 80 వోల్ట్స్ అవుతాయి, ఇక్కడ 80 వోల్ట్స్. ఆ రెండింటిని ప్యారలల్లో కనెక్ట్ చేసినప్పుడు వోల్టేజ్ సేమ్ ఉంటుంది, కరెంట్ డబుల్ అవుతుంది. సో మనకు 80 వోల్ట్స్ అవుట్పుట్ వస్తుంది వోల్టేజ్, కరెంట్ వచ్చేసి అబౌట్ 18 to 19 amps కరెంట్ అనేది వస్తుంది మనకు. సో ఈ 2 వైర్స్ ఉన్నాయి కదా, రెడ్ బ్లాక్, అది మన సోలార్ అవుట్పుట్. ఈ సోలార్ అవుట్పుట్ని నేను డైరెక్ట్ ఇన్వర్టర్ కనెక్ట్ చేయలేదు. సో కనెక్ట్ చేయకుండా ఏం చేసామంటే మధ్యలో మనకు ఒక ప్యానల్ పెట్టుకున్నాం, బాక్స్. సో ఇందులో 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఐసోలేటర్ ఆర్ ఎంసీబీ అనుకోండి. ఒకవేళ మనం ఇది ఏదైనా ప్రాబ్లం ఉంది, వాటర్ పోసుకోవాలి, వీటిపైన వర్క్ చేసుకోవాలనుకోండి, వెనక ఈ ఈ సోలార్ ఇన్పుట్ ఉంటుంది కదా, ఇక్కడ ఉంటాయి వైర్స్ మనకు, ఇవి తీసి పెట్టి ఎందుకన్నట్టు ఇది పెట్టుకున్నాం అనుకోండి, దీన్ని ఆఫ్ చేసుకున్నామా, మనం వర్క్ చేసుకున్నాం, మళ్ళీ ఆన్ చేసుకున్నాం. సో ఐసోలేటర్. దీంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఉంటుంది ఇక్కడ, సర్జ్ ప్రొటెక్టర్ అంటారు దీన్ని.
సో ఈ సర్జ్ ప్రొటెక్టర్ ఏంటి అంటే మనకి ఇప్పుడు లైట్నింగ్ స్ట్రైక్స్ అలా ఏమైనా వచ్చాయనుకోండి, అప్పుడు హెవీ షార్ట్ ఆఫ్ కరెంట్ వచ్చేస్తుంది మనకు. అది వచ్చినప్పుడు ఈ ఎక్విప్మెంట్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఈ సర్జ్ ప్రొటెక్టర్ పెట్టుకొని దీని నుంచి ఏం చేసామంటే బయటికి ఇచ్చేసి అర్థింగ్ పెట్టుకున్నాం బయట. సో ఇప్పుడు చూసారంటే ఇక్కడ అర్థింగ్ బాక్స్ ఉంటుంది మనకు. సో ఆ అర్థింగ్ బాక్స్కి ఇన్ కేస్ మనకి ఎప్పుడైనా లైట్నింగ్ స్ట్రైక్స్ అవి వచ్చినప్పుడు అర్థింగ్ బాక్స్కి వెళ్ళిపోద్ది. సో అది ఖచ్చితంగా ఒక సేఫ్టీది పెట్టుకోవాలి మనం. ఓకే, సో అది పెట్టుకున్నాక ఇంక అక్కడి నుంచి డైరెక్ట్ మనకు దీనికి ఇన్పుట్ వచ్చేస్తుంది. సో ఇది ప్యానల్ సోలార్ ఇన్పుట్. దీనికి 2 బ్యాటరీస్ సిరీస్లో కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు మనకు చూసారంటే మనకి ఎంత లోడ్ ఉంది దీనిపైన. సో లోడ్ వచ్చేసి మనకు ఈజీగా ఒక 5-6 లైట్స్ ఉంటాయి ఇక్కడ. ఓ టీవీ రన్ అవుతుంది, ఆ టీవీకి కావాల్సిన సెటప్ బాక్స్, ఓ టేబుల్ ఫ్యాను, ఇది రన్ అవుతుంది. దీని లోడ్ మనం ఎంతవరకు పెట్టుకోవచ్చు అంటే ఈవెన్ మాకు ఇక్కడున్న డ్రిల్ బిట్ ఉంటుంది కదా, సో మనకి బాష్ డ్రిల్ కానివ్వండి, లేకపోతే మనకి ఎప్పుడైనా ఏమైనా పైపులు అవి కట్ చేసుకోవాలి, అప్ టు 1.5 కిలోవాట్ వరకు మనం దీనిపైన రన్ చేసుకోవచ్చు. సో ఈ ఇన్వర్టర్ కెపాసిటీ అనేది ఎక్కువ ఉండటం వల్ల మీకు ఏమవుతుంది అంటే లోడ్ కావాలి అనుకోండి, డైరెక్ట్ మీ ప్యానల్స్ నుంచి మీకు పుల్ చేసేస్తుంది లోడ్. మీకు ఇక్కడ చూపిస్తాను రండి ఒకసారి ఎగ్జాంపుల్. సో ఇప్పుడు చూశారు అంటే మనకు లోడ్ అనేది 0% చూపించింది ఇందాక. వోల్టేజ్ వచ్చేసి 90.6 వస్తుంది. మళ్ళీ చూపిస్తాను చూడండి. ఓకే, ఇది ఈ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, ఐటీ మోడ్, ట్యూబులర్ బ్యాటరీనా లేకపోతే లిథియం బ్యాటరీనా, ఒక 3 టైమ్స్ క్లిక్ చేసాం అనుకోండి కంటిన్యూస్గా, అది చేంజ్ అయిపోద్ది అన్నమాట. సో ఇప్పుడు నాకు తెలిసి లిథియం చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు ట్యూబులర్కి చేంజ్ అయింది. సో ట్యూబులర్లో వదిలేదు, ఎందుకంటే మన బ్యాటరీస్ ట్యూబులర్ కాబట్టి. 28.5 వోల్ట్స్ బ్యాటరీస్, యాంపియర్ వచ్చేసి 3.229 వోల్ట్స్ అవుట్పుట్, 50 హెడ్జ్ అది. లోడ్ వచ్చేసి 0%. సో నేను ఇప్పుడు ఆన్ చేశాను అనుకోండి, మేబీ టీవీ కూడా ఆన్ చేస్తున్నాను. సో టీవీ ఆన్ చేయగానే మనకు లోడ్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనకిది బాష్ డ్రిల్ బిట్ 500 డ్రిల్ 500 వాట్స్ కెపాసిటీ. సో మనం ఇప్పుడు ఆన్ చేసుకోగానే డైరెక్ట్ మనకు కావాల్సిన వాటేజ్ మొత్తం సోలార్ ప్యానల్స్ నుంచి తీసేసుకుంటుంది, ఎందుకంటే ఆల్రెడీ 2 బ్యాటరీస్ ఫుల్ అయిపోయాయి దాని కెపాసిటీకి. సో మనకి ఇది ఇంకొక కట్టర్ అయినా ప్యారలల్గా రన్ చేసుకోవచ్చు ఈ సిస్టమ్ పైన. సో మనకు అంత కెపాసిటీ ఉంటుంది విత్ 4 ప్యానల్స్. సో దీనికి కాస్ట్ ఎంత పడింది? ఐ థింక్ అరౌండ్ 75,000 ఎంత అయినట్టుంది మనకు. ఈ డీటెయిల్స్ అన్నీ మన సోలార్ మాస్టర్ క్లాస్ ప్లేలిస్ట్లోనే చెప్పేశాను. సో ఇది మన సిస్టము లైవ్లో ఎలా వర్క్ అవుతుంది, మనకి ఎంత కెపాసిటీ వస్తుంది, ఏమేం కాంపోనెంట్స్ కొనుక్కోవాలి మీరు, ఈ ఎంసీబీ బాక్సులు కానివ్వండి, ఎంసీబీలు, ఇవన్నీ డీటెయిల్స్ నేను చెప్తాను. అర్థింగ్ వైరు, ఈ డీసీ కేబుల్స్ కూడా ఎక్కడ కొనుక్కోవచ్చు అనే అన్నీ మన వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేసుకోండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.